ముక్కోటి ఏకాదశి నాడు మీరు చూడండి, తిరుపతి పట్టదు, శ్రీశైలం పట్టదు, భద్రాచలం పట్టదు, దేశంలో ఏ గుమ్మమో పట్టదు, మొత్తం అందరూ అక్కడే ఉంటారు. ఆ రోజు మహాపుణ్యం చేసిన పాపాలన్నీ పోతాయి. అంటే అన్ని పాపాలు చేశాడనమాట ఈయన. అసలు ముందు వీళ్ళు పాపాత్ముడి కింద గమనించాలి. ముక్కోటి ఏకాదశి నాడు పరిగెట్టుకుని గుళ్ళో పెడుతున్నాడంటే ఇంత పాపాత్ముడు ఇంకొకడు లేడు. పాపం చేయని వాడు వెళ్లాల్సిన పనిలా, వాడు ఇంట్లో వాడు ఉంటాడు ఖచ్చితంగా. నేను ఏ పుణ్యక్షేత్రానికి, ఏ పుణ్యక్షేత్రానికి, ఏ పుణ్యతీర్థానికి, ఏ పుణ్యతిథి నాడు నేను వెళ్ళాను. ఎందుకంటే నేను ఏ పాపము చేయలేదు, పోవలసినవేం లేవు. నాకు అవసరం లేదు వెళ్ళవలసింది. ఈ పిచ్చి వదులుకోండి దయచేసి. ఎందుకంటే ప్రమాదాలు అక్కడే జరుగుతున్నాయి. ఒకే క్షేత్రం, ఒకే రోజు, ఒకే సమయం. గోదావరి పుష్కరాల్లో 30 మంది ఎందుకు చచ్చిపోయారో అందరికీ తెలుసు. అదే రోజు, అదే ముహూర్తం. అంటే అవి అలాగే జరుగుతాయి. ఏమిటా పిచ్చి, ఏమిటా వెర్రి? ముక్కోటి ఏకాదశి నాడు పెడతారా? మర్నాడు వెళ్ళండమ్మా, 3 రోజులు అయ్యాక వెళ్ళండమ్మా. విష్ణుమూర్తి ఏమైనా కోపడతాడా? ఉత్తర ద్వారం నుంచే వెళ్ళాలి, తలుపులు భద్రైపోవాలి. బాగా మనస్సు నిండా బుర్ర మడ్డి పెట్టేసుకుని మనస్సు నిండాను ఆ రోజే చూడాలి, అలాగే వెళ్ళాలి, ఏమైనా సరే వెళ్ళాలంటే ప్రమాదాలే జరుగుతాయి. చివరికి ఏమవుతుంది? ఈ ప్రమాదం వల్ల హిందూ ధర్మానికి నష్టం, దేవుడి మీద దుష్ప్రచారం జరుగుతుంది. ఇతర మతాల వాళ్ళు అరుసుగా తీసుకుంటున్నారు. మీ మతంలో ఏం జరుగుతుందో చూడండి అంటే వాళ్ళకి జవాబు చెప్పలేకపోతున్నాం మనం. అంచేత పుణ్యక్షేత్రాలు, తీర్థాలు, పుణ్యతిథులు ఇవేవి ముఖ్యం కాదండి. శరీరాన్ని మించిన క్షేత్రం లేదు, మనస్సును మించిన తీర్థం లేదు. సత్ప్రవర్తన కలిగి ఉంటే నువ్వే ఒక పుణ్యక్షేత్రం, నీకు నువ్వే ఒక పుణ్యతీర్థం. అటువంటి మానవత్వాన్ని నింపడానికి, సాటి మనుషుల పట్ల సానుభూతితో ప్రవర్తించడానికి, పరోపకారమే జీవితంగా బతకడానికి ఈ నా ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి.